హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే వన్ డాట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా బ్లౌజు పూర్తి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనో మీకు ఇక్కడ నేను చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందామండి. సో దీనికోసం ఇక్కడ నేను మెయిన్ పీస్ మీద లైనింగ్ రెండు పెట్టి అటాచ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు బిగినర్స్ అయితే లైనింగ్ పీసు బ్లౌజ్ మెయిన్ పీసు రెండు అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు ముడతలు వస్తున్నాయి, మాకు ఫినిషింగ్ నీట్గా రాలేదు అనుకుంటే ఫెవికల్తో కూడా మీరు ఇక్కడ లైనింగ్ని మెయిన్ పీస్ని అతికించుకోవచ్చండి. మన ఛానల్లో ఈ ఫెవికల్తో ఏ విధంగా మనం నీట్గా అతికించుకోవచ్చో ఒక వీడియో చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకొక మెథడ్లో ఈ లైనింగ్కి మెయిన్ పీస్కి ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి, ఈ నెక్ అనేది డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా పిన్నులు పెట్టేసి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే సిల్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈ విధంగా పిన్నులు పెట్టుకోవడం కంటే నీట్గా ఫెవికల్ కానీ ఏదైనా గమ్ కానీ అతికించేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. కానీ నార్మల్గా ఏమవుతుందంటే కొత్తగా కుట్టే వాళ్ళు ఒక్క బ్లౌజ్ చెడిపోయినా కూడా వాళ్ళకి నమ్మకం పోతుందనమాట. అయ్యో నాకు రాదేమో, సరిగా కుట్టలేనేమో అనుకుంటారు. సో అలా లేకుండా ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదా కటింగ్ ఏదైనా కూడా కొంచెం మంచి టిప్స్ యూజ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. దాంతోపాటు మీకు ఇంకా ఎక్కువ కుట్టాలి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. అట్లా ఇక్కడ ఇంకో చిన్న టిప్ కూడా చెప్తున్నాను చూడండి. లైనింగ్ మీద మన అరచేయి అనేది ఈ విధంగా గట్టిగా ఒత్తినట్లు పట్టుకొని బ్లౌజ్ని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకున్నారంటే మీకు ముడతలు కూడా రావండి. లైనింగు ప్లస్ ఈ మెయిన్ పీసు రెండు కూడా సమానంగా కూర్చొని ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో ఈ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి. లోపల వైపు నెక్కును కూడా కట్ చేసి పక్క తీసేసుకుందాము. ఈ మెథడ్లో మీరు మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్లో ఎక్కడే కానీ ముడత కూడా రాదండి, అంత నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఐరన్ కూడా చేయలేదండి, యాజ్ ఈజ్గా కుట్టి మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా ముడత అనేది కనిపిస్తుందేమో చూడండి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి కింది వైపు పట్టి స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికోసం నేను 2 ఇంచెస్ వెడల్పునటువంటి క్లాత్ తీసుకున్నానండి. సో ఈ క్లాత్ని బ్లౌజ్కి బ్యాక్ సైడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా మీకు బ్లౌజ్ పీస్లో క్లాత్ ఎక్కువ ఉంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే 2 ఇంచెస్ పట్టీ కోసమని ఎక్స్ట్రా వదిలేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి క్లాత్ లేనప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుని బ్యాక్ పట్టీకి స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇలా చివరి వైపుకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసేటప్పుడు మీరు వేసే కుట్టు ఎప్పుడు మనం పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ మీద రావాలండి, బ్లౌజ్ పీస్ మీద రాకూడదు. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాం చూడండి, బ్యాక్ పట్టీ కింది వైపు స్టిచ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ పట్టీని ఈ లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఈ పైన మనకి లూజ్ కుట్టు వేసుకోవాలండి, కుట్టు దూరంగా పెట్టేసి దీన్ని మళ్ళీ బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మనం హెమ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది మనం విప్పేయాల్సి వస్తుంది. బ్యాక్ పార్ట్ అనేది పూర్తిగా స్టిచ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ స్టిచ్ చేసుకుందామండి. కటింగ్ వీడియోలో ఈ డాట్స్ మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూపించానండి. మీకు డౌట్స్ ఉంటే ఒక్కసారి కటింగ్ వీడియో చూడండి. సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ లెంత్ అనేది నార్మల్గా అయితే 4 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇంకా ఎవరికైనా కొందరికి తక్కువ కావాలంటారు, ఇంకొంచెం హైట్ పెంచమంటారు. సో వాళ్ళ మెజర్మెంట్ని బట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం మనం ఇక్కడ డాట్ హైట్ అనేది తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ డాట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా డాట్ వెడల్పు అంటారా, జస్ట్ ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది ఇప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఈ డాట్స్లోకి మనం కలిపి స్టిచ్ చేసుకోవచ్చు అండి, అలా కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి 2 పార్ట్స్కి.
సో ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్కి కూడా సేమ్ లైనింగ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. సో దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ డాట్స్ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఒకేసారి క్లాత్ని ఇలా పట్టేసుకొని డైరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, దీని వెంబడి కుట్టేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు స్టిచ్ చేయొద్దండి, మీకు ఫినిషింగ్ నీట్గా రాదు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెంటర్లో లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ వెంబడి ఫస్ట్ స్ట్రైట్గా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు విడివిడైపోయి కుట్టు ఒక్కోసారి మెయిన్ పీస్ మీద పడదండి. అప్పుడు మనకి ఫిట్టింగు ఫినిషింగు రెండు రావన్నమాట. సో ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఈ లైనింగ్ మెయిన్ పీస్ అనేది విడివిడిగా రావు, కలిసే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వెంబడి స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఒక్క ఈ 1 డాట్ బ్లౌజ్కి కాదనమాట, మీరు మామూలు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజు ముడతలుగా రావడము, లైనింగ్ ఎక్కువ తక్కువ రావడము ఇలా ఏమీ జరగదండి. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంతే అండి 1 డాట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే జస్ట్ మనకి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ కింది వైపు నుంచి డాట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుందండి. మీకు డైరెక్ట్ ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటారు, ఈ డాట్ ఎంత తీసుకోవాలి, పైకి ఎంతవరకు పెట్టుకోవాలి అనేది. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. సో ఇక్కడ మనకి కప్ షేప్ కూడా ఇక్కడ నీట్గా చూసిండి ఇట్లా కనిపించేస్తుంది అనమాట. మీకు ఇక్కడ కావాలి అంటే లోపల ప్యాడ్ పెట్టి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. ముందుగా వచ్చేసి ఈ మధ్యలో సెంటర్లో డాట్ వెంబడి ఒక నార్మల్ స్టిచ్ వేసుకోవాలండి. ఆ తర్వాత మామూలుగా ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ 2 డాట్స్ని కలిపేసి కింది నుంచి ఈ పైన చెస్ట్ పాయింట్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్ చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. మనకు అర్జెంట్ వర్క్ ఉంది కానీ ఇవాళ కుట్టే మూడ్ లేదు, బ్లౌజు స్టిచ్ చేసుకోలేదు కానీ బ్లౌజ్ కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు అంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2 పార్ట్స్ కూడా డాట్ అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. ఇలాంటి బ్లౌజెస్ కేవలం యంగ్గా ఉన్న వాళ్ళకే కాదండి, ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి. ఇంట్లో అమ్మమ్మలో లేదా నానమ్మలో ఉంటారు కదా, వాళ్ళకి బ్లౌజెస్ అనేది మనకి డాట్ పెట్టేసి ఇవన్నీ షేప్ బెల్ట్ ఇలాంటి ఏ మెథడ్ లేకుండా ఇలా 1 డాట్ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోండి, వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఈ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను హుక్స్ పట్టి కుడుతున్నానండి. దీనికోసము 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ని తీసుకోండి. ఈ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి బ్లౌజ్ పీసు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పట్టి తీసుకున్నాం కదా, ఈ పట్టిని వెనక వైపుకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట డబల్ ఫోల్డ్ చేసుకోండి. మరీ ఎక్కువ వెడల్పు రాకుండా పట్టి తీసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పట్టి చివరిలో ఒక స్టిచ్ వేసుకోవాలండి. మన ఛానల్లో కూడా హుక్స్ పట్టి మీద చాలా వీడియోస్ చేశానండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే హుక్స్ పట్టి కాజా పట్టి మీద ఆ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. సో ఇప్పుడు కాజా పట్టి కోసము 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలండి. దీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసి ఇక్కడ బ్లౌజ్ పీస్కి చివరి వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం. సో దీనికి కూడా అండి మనం ఇందాక హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పైకి పెట్టాం, కానీ ఇక్కడ రాంగ్ సైడ్ వైపు నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మనకి రైట్ సైడ్ రావాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం వేసే కుట్టు ఇందాక మనం కుట్టు వేసుకున్నాం కదా కింది వైపు, ఆ కుట్టు మీద వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ పై వైపు ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేలాగా పెట్టుకోండి.
మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుందన్నమాట. ఈ పీస్ అనేది కవర్ చేస్తుంది. ఈ పైవైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి రెండు కూడా హుక్స్ పట్టి కాజా పట్టి ఈక్వల్గా వచ్చాయా అని. సో ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు కొంచెం హుక్స్ పట్టి అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్ట్రా ఉంది అనుకున్నప్పుడు దాన్ని నీట్గా కట్ చేసుకొని రెండు ఈక్వల్గానే వచ్చేటట్లు చూసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పట్టిలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసుకుందామండి. సో దీనికోసం కూడా సేమ్ అనమాట, 2 ఇంచెస్ వెడల్పున్నటువంటి క్లాత్ రావాలి. అంటే మనకి యాక్చువల్గా 4 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకోండి, దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు 2 ఇంచెస్ రావాలన్నమాట. ఇక్కడ పై వైపు నుంచి ఫస్ట్ ఇక్కడ నేను కాజా పట్టికి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ పై వైపున కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ చివరి వైపున స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇంకోటండి, ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం షేప్ వస్తుంది కదా, సో నీట్గా స్టిచ్ చేసుకోండి. ఈ క్లాత్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. మీకు బ్యాక్ పట్టి చూసారు కాబట్టి ఈజీగా అర్థమైపోతుందండి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా పట్టినో ఇక్కడ కూడా అదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఉంటుంది కదా, ఇది లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ పైన మనకి టాప్ స్టిచ్ వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టును అనేది మనం కంప్లీట్గా విప్పేసుకుంటామండి. ఇదే మెథడ్లో మనం ఇంకొక పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను రెండవ పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. సో మనకి హుక్స్ పట్టి అయిపోయింది, కింది వైపు పట్టి కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ హ్యాండ్స్ని అయితే నేను కట్ చేసేటప్పుడు నార్మల్గా హ్యాండ్స్ అనుకునే కట్ చేసేసుకున్నానండి. కానీ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అనిపించేసి ఇక్కడ జస్ట్ ఒక చిన్న మోడల్ స్లీవ్ అనేది స్టిచ్ చేశాను. చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి అనేది చాలా చిన్న బార్డర్ వచ్చేసేసిందండి. లైనింగ్ని మనం జాగ్రత్తగా అటాచ్ చేసుకోకపోతే ఈ బార్డర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా లేకుండా ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కింద లైనింగ్ పీస్ పెట్టండి, దాని మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడు కదా, ఈ విధంగా మెయిన్ పీస్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకునేటప్పుడు కింద మెయిన్ పీసు లైనింగ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి చూడండి. ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ క్లాత్ అనేది మనం కుట్టు కోసం అనేది తీసుకోవాలండి. ఇక్కడ జస్ట్ ఒక పావించు కంటే ఇంకా తక్కువ వెడల్పుతో ఉండేటట్లు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే శారీకి బార్డర్ ఉండి బ్లౌజ్ ప్లెయిన్గా వస్తాయి అనమాట, మనం కొంచెం లుక్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన బార్డర్ని మనం బార్డర్ అనేది వేస్ట్ కాకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకున్నామంటే ఈ కింది వైపు మనకనేది బ్లౌజ్ షో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత సన్నగా స్టిచ్ చేసేసుకుంటున్నానో వెడల్పు అనేది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింది వైపు లైనింగ్ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రాగా బయటకు వచ్చినట్లు అనిపిస్తే దీన్ని నీట్గా ట్రిమ్ చేసినట్లు కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ లైనింగ్ రెండు ఓపెన్ చేసినట్లు పెట్టేసి ఈ లైనింగ్ వైపు అన్నమాట మనకి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ ఎప్పుడు ఇక్కడ బార్డర్ మీదకి రాకుండా మీరు కుట్ అనేది నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి, లైనింగ్ మీదకి వెళ్ళాలి. ఇలా టాప్ స్టిచ్కి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కుట్లు అనేవి ఎప్పటికీ ఊడి రావండి, బ్లౌజ్ కింది వైపు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక వైపు ఫోల్డ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి మనకి బార్డర్ ఎంత వచ్చింది అనేది. సో ఈ బార్డర్ని నీట్గా మీకు వీలైతే ఐరన్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ చేత్తో నేను చూపించినట్లే సర్దుకోండి. కొంచెం రఫ్ చేసినట్టు సర్దుకున్నారంటే నీట్గా అణిగిపోతుంది అనమాట. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీని మీద మళ్ళీ మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే కుట్టు దూరంగా వచ్చేటట్లు లాంగ్ స్టిచ్ వేసుకోవాలండి. బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి హెమ్మింగ్ చేసేదంటూ ఏమీ ఉండదన్నమాట. బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మనం ఈ కుట్టును అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో చూసారా, మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు బార్డర్ అనేది లాస్ ఉండదండి. ఎంత చిన్న బార్డర్ వచ్చినా కూడా మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ హ్యాండ్కి చుట్టూ కూడా లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకుందాము. లైనింగ్కి మెయిన్ పీస్ అటాచ్ చేసేటప్పుడు లూజ్ కుట్టు పెడతాం కదండి. సో అప్పుడు ఒక్కోసారి మనకి ఇలా ముడత వచ్చినట్లు వచ్చేస్తుంది అనమాట జాయిన్ చేసేటప్పుడు కుట్టు. దాన్ని నీట్గా చేత్తో సర్దుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుందాము. సో మొత్తం హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్లీవ్ కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడానికి రెడీ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి మోడల్ స్లీవ్ అనేది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. సో ఇప్పుడు హ్యాండ్ని సెంటర్కి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఈ సెంటర్ అనేది ఇక్కడ కరెక్ట్గా రావాలి అండి. ఇక్కడ సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు సెంటర్లో గుర్తు కోసం ఈ విధంగా చాక్ పీస్తో చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి స్ట్రైట్గా అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటర్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ జస్ట్ మీకు ఎక్కువ వద్దండి, నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ పైన 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 5 ఇంచెస్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది వేరే మోడల్ ఏది కాదండి, ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా పుష్ప స్లీవ్స్ అని. సో అదే పుష్ప స్లీవ్స్ని నేను ఇంకొక మోడల్లో ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఎక్కువ బఫ్ కూడా రాదనమాట, జస్ట్ లైట్గా చిన్న కుచ్చు అనేది ఒకటి కనిపించేస్తుంది అనమాట, డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మళ్ళీ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి 5 ఇంచెస్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ నుంచి పై వైపుకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోండి. వెనక వైపు కూడా మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ను మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెంటర్ మార్కింగ్ అనేది ఒకటి చేసుకోండి, అంటే షోల్డర్ దగ్గర సెంటర్కి అనమాట. ఇక్కడ మనం ఇందాక 1 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపు ఇటువైపు జస్ట్ ఒక్క కుచ్చేయండి, ఇక్కడ ఎక్కువ రాదనమాట. ఓన్లీ 1 ప్లీట్ మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఆ ఒక్క ప్లీట్కి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఇటువైపు నుంచి ఒక ప్లీటు, మళ్ళీ ఇటువైపు నుంచి ఒక ప్లీటు, రెండు కూడా ఆపోజిట్గా తీసుకోవాలన్నమాట. ఈ కుచ్చులు కూడా రెండు కూడా సెంటర్కి వచ్చేసరికి దగ్గర దగ్గర రావాలి. సో ఇక్కడ చూడండి, నేను వేసినాను కదా, మీకు దగ్గర నుండి చూపిస్తున్నా. ఇలా అనమాట. మనం వేసుకునేప్పుడు జస్ట్ లోపల వైపు నుంచి ఒక చిన్న క్లాత్ అనేది ఓపెన్ అయినట్లు ఉండి లైట్ బఫ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ మనకి సెంటర్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఫ్లాట్గా అనమాట మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కుచ్చుకోకుండా హ్యాండ్ అనేది దాన్ని ఈ విధంగా ఒత్తి పెట్టినట్లు పట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టేసి ఎగ్జాక్ట్గా అక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వెనక వైపు నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. సో ఇక్కడ బ్యాక్ వైపు నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. జస్ట్ ఒక చిన్న కుట్టు వేసుకొని రఫ్ చేసేసుకోండి డబుల్ స్టిచ్ లాగా, అంతే అండి. చూసారు కదా, మోడల్ స్లీవ్ అనేది సింపుల్గా ఈజీగా ఎంత నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్కి అయితే ఇది స్టిచ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా మీరు ఈ మోడల్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు మనకి జస్ట్ ఈ లోపల క్లాత్ లైట్గా ఓపెన్ అయ్యేసి చిన్న పఫ్ లాగా అనిపిస్తుంది. ఇదే విధంగా నేను రెండో సైడు స్లీవ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీకు ఒకసారి 2 స్లీవ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి, మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఈ రెండింటికి షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పార్టు రైట్కి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కు ఇలా చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. షోల్డర్ డబుల్ స్టిచ్ ఎప్పుడు వచ్చిన కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. అటు సైడు ఇటు సైడ్ అనేది లేకుండా ఒకే కుట్టు మీద ఇంకొక కుట్టు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండవ వైపు కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ రెండు వైపు జాయిన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఈక్వల్గా రావాలండి, అది చూసుకొని జాయిన్ చేసుకోండి. మళ్ళీ దీని మీద కూడా సేమ్ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు స్లీవ్స్ని అటాచ్ చేసుకుందామండి. ముందుగా హ్యాండ్స్ని కుట్టుకునేప్పటికీ ఇక్కడ మనకి చంక డౌన్ అనేది
మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరిగే చోట ఒక 1/2 ఇంచు లోతు రావాలన్నమాట. సో ఇక్కడ లోతు వచ్చి లైట్గా షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా అయితే ముందే కట్ చేసుకోవచ్చండి షేపు, కానీ ఇక్కడ కొంచెం ఫ్రిల్ తీసుకున్నాం కదా, ప్లీట్ పెట్టేసుకున్నాం మోడల్ స్లీవ్స్ కోసమని. సో దానికి అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ చంక డౌన్ అనేది తీస్తున్నాను అనమాట. లేదంటే మీరు నార్మల్గా ముందే కటింగ్లోనైనా కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. సో అదేవిధంగా రెండవ స్లీవ్ కూడా ఇక్కడ నేను కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ సెంటరు, అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్కి ఉన్న సెంటర్ తీసుకున్నాం కదా ప్లీట్స్ పెట్టి, ఈ సెంటర్ రెండు ఒకే చోటు వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మన వైపుకు స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఏం చేస్తుంటారంటే కొందరు హ్యాండ్ని మొత్తం అటువైపు నుంచి ఇటువైపుకు పెట్టి పిన్నులు పెట్టి స్టిచ్ చేస్తారు. సో అలా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి అటువైపు ఎక్కువ పీస్ తక్కువ, ఇటువైపు ఎక్కువ, అట్లా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అలా లేకుండా ఈ విధంగా మీరు వీడియోలో చూపించినట్లు సెంటర్లో పెట్టి స్టిచ్ చేసుకున్నారనుకోండి, రెండు వైపులా ఈక్వల్ వచ్చేస్తుంది. అదేవిధంగా రెండు వైపులా కూడా మనం ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి హ్యాండ్కి. ఇక్కడ చివరి వరకు స్టిచ్ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పి షోల్డర్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కంప్లీట్గా మనం డబుల్ స్టిచ్ వేసుకున్నట్లు అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇదే విధంగా రెండో వైపు స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను సెకండ్ వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకున్నాం అన్నమాట. తర్వాత మెడపట్టి స్టిచ్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను మెడపట్టి అనేది స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేస్తున్నాను. సో స్ట్రైట్ పీస్ తీసుకునేటప్పుడు ఈ నెక్ పీస్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ వివరిస్తానండి. ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టీ కోసం స్ట్రైట్ పీస్ని 1.5 ఇంచెస్ వెడల్పు పట్టీ తీసుకొని ఆ పట్టీని సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ స్టార్టింగ్లో మనం హుక్స్ పట్టీ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం స్టార్టింగ్లో కొంచెము ఈ స్ట్రైట్ పీస్ పట్టీని కొద్దిగా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ టన్ను తిరుగుతుంది కదా, అక్కడ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్ట్రైట్ పీస్ కదా, మనకి కరెక్ట్గా ఒకేసారి కుట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పట్టేసినట్లు వచ్చేసి ఈ షేప్ డిస్టర్బ్ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది టర్న్ అవుతుందో అక్కడంతా ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ నుండి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ టర్న్ అవుతుంది కదా, అంతవరకు మీరు నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్ స్టార్ట్ అవుతుంది కదా, టర్న్ తిరిగే చోట మళ్ళీ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ కింది వైపు మనకి యూనిక్ షేప్ వస్తుంది కదా రౌండ్ నెక్కి, ఆ షేప్ వెంబడి కూడా మీకు ఫ్రిల్స్ అనేవి రావాలి అండి. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఎంత బ్రాడ్ నెక్ అయినా, ఎంత డీప్ రౌండ్ నెక్ అయినా కూడా, స్ట్రైట్ పీస్ అయినా కూడా మీకు నెక్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదండి. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనకి ఒక్కోసారి బ్లౌజ్ పీస్లో క్రాస్గా తీసుకునేంత క్లాత్ అనేది మిగలకపోవచ్చు అండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా మనకి చిన్న చిన్న పీసులు మిగులుతాయి కదా, వాటిని స్ట్రైట్ పీసులుగా కట్ చేసుకొని 1 by 1 జాయిన్ చేసుకునేసి ఈ విధంగా స్ట్రైట్ పీస్తో కూడా నెక్ షేప్ అనేది నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనకి ఈ రౌండ్ షేప్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదండి. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, అంతవరకు మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇటువైపు ఫ్రంట్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి నెక్ వెంబడి కూడా. సో ఇలా కటింగ్స్ అనేది పెట్టుకొని నెక్ను టర్న్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. తర్వాత ఈ నెక్ పట్టిని ఈ విధంగా ఓపెన్ చేసినట్లు చేసేసుకొని దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ కుట్టు ఎప్పుడు అటువైపు నెక్ పీస్ మీదే రావాలి, ఇటు సైడ్ మనకి బ్లౌజ్ మీద రాకుండా చూసుకోండి. ఈ విధంగా నెక్ మొత్తం కూడా మనకి టాప్ స్టిచ్ అనేది రావాలండి. ఇలా మొత్తం
కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, ఈ పట్టీని లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకొని హెమ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బిగినర్స్ ఉండి హెమ్మింగ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే దీని మీద మళ్ళీ ఒకటి లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ కూడా స్టిచ్ చేసుకున్నాక ఈ కుట్టును మనం తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను నెక్ మొత్తం కూడా లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. సో ఇక్కడ మనకి రౌండ్ నెక్ షేప్ అనేది ఇక్కడ మీకు ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చివరిగా బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. సో దీనికోసము ఫస్ట్ స్లీవ్స్ని రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్స్ చేసుకుంటాం కదండి, ఆ మార్కింగ్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్లు పెట్టేసుకొని ఇక్కడ కింది వైపు కండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇవి కూడా కింద మనకి ఈక్వల్గా రావాలండి. సో ఇలా రావాలి అంటే ముందుగానే అవి రెండింటిని చేత్తో పట్టుకునేసి మనం స్టిచ్ వేసుకున్నామంటే రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇటువైపు ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ మనకి ఓవర్లాక్ అవకాశం ఉంటే చేసేసుకోవచ్చు. మనకి అవకాశం లేనప్పుడు ఈ దారాలు పోగులు ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఈ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటామండి. తర్వాత ఇదే కుట్టు పక్కన మీకు ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు గ్యాప్ వదులుకొని ఎన్ని కుట్లైనా వేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా నేను రెండవ వైపున కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, స్టిచెస్ అనేది మీ ఇష్టం అన్నమాట. 2 వేసుకుంటారా 3 వేసుకుంటారా అనేది మీ కంఫర్ట్ని బట్టి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. సో ఇంతే అండి, బ్లౌజ్ అనేది మనకి ఇప్పుడు కంప్లీట్గా స్టిచ్ చేసేసుకున్నాము. ఇక బ్యాక్ డాట్స్ కూడా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇంతే అండి, వన్ టెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏ సైజు వాళ్ళకైనా కూడా నీట్గా ఫిట్టింగ్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుందండి. ఇంకా ఇది ఓన్లీ బ్లౌజ్కే కాకుండా మనకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు 2 వైట్ బ్లౌజ్ పీసులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి బ్లౌజ్ పీసులతో స్లీవ్లెస్ వన్ టక్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామంటే మనం ఇన్నర్గా కూడా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకున్న డౌట్స్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.